హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ మనకి ఎల్ఈడి టీవీస్ చూసుకుంటే స్క్రీన్స్ కాలిపోవడం, అలాగే ఎల్ఈడి టీవీలో బోర్డ్స్ డ్యామేజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? మనము ఎల్ఈడి టీవీస్కి స్టెబిలైజరు వాడక. మరి కొంతమంది ఏంటంటే ఎల్ఈడి టీవీస్కి స్టెబిలైజర్స్ని వాడరు, నిర్లక్ష్యం అన్నమాట. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో స్టెబిలైజరు వాడక స్క్రీన్స్ కాలిపోవడం, టీవీలో బోర్డ్స్ కాలిపోవడం జరుగుతుందన్నమాట. మరి ఎల్ఈడి టీవీకి మనం ఖచ్చితంగా స్టెబిలైజర్ వాడాలి. మరి మీకు డౌట్ రావచ్చు, ఎల్ఈడి టీవీకి ఒక స్టెబిలైజరు, ఎల్ఈడి టీవీ సెటప్లో మనకి హోమ్ థియేటర్కి ఒక స్టెబిలైజరు, అలాగే సెటప్ బాక్స్ ఒక స్టెబిలైజరు వాడాలని మీరు కానీ మీకు కానీ డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎల్ఈడి టీవీ సెటప్లో మనకి సెటప్ బాక్సు అలాగే హోమ్ థియేటరు ఉండడం జరుగుతుంది. మరి ఈ సెటప్లో మనకి ఒక్కో దానికి ఒక్కొక్క స్టెబిలైజర్ వాడాల్సిన అవసరం లేదు. మరి నేను ఒక స్టెబిలైజర్ మీకు రికమెండేషన్ చేస్తా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఓకే, ఈ స్టెబిలైజర్ వచ్చేసి మనకు వీగార్డ్ వోల్టినో మ్యాక్స్ టీవీ స్టెబిలైజర్. ది బెస్ట్ స్టెబిలైజర్ ఇది. మనకి 32 ఇంచుల ఎల్ఈడి టీవీ కానీ, అలాగే 48 ఇంచుల ఎల్ఈడి టీవీ కానీ, అలాగే 55 ఇంచుల ఎల్ఈడి టీవీ కానీ దీనికి వాడుకోవచ్చు. అంతేకాకుండా ఎల్ఈడి టీవీతో పాటు మనకి సెటప్ బాక్స్కి కూడా దీన్ని వాడుకోవచ్చు, అలాగే హోమ్ థియేటర్ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ టీవీ సెటప్ మూడిటికి కూడా ఈ వీగార్డ్ వోల్టినో మ్యాక్స్ స్టెబిలైజర్ అనేది చాలా బెస్ట్ స్టెబిలైజరు. మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెబిలైజర్ వాడాల్సిన పని లేదు దీన్ని తీసుకుంటే. మరి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, మీరు ఒకసారి చెక్ చేయండి. నేను చూశాను, మంచి రేటింగ్ ఉంది. అలాగే నేను రివ్యూస్ చెక్ చేస్తే బ్రహ్మాండంగా రివ్యూస్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఏ లోటుపాట్లు లేవు. మీకు కనుక ఆన్లైన్లో తీసుకోవడం ఇష్టం లేకపోతే, అంటే నమ్మకం లేకపోతే, బయట షాపుల్లో అడగండి. వీగార్డ్ వోల్టినో మ్యాక్స్ టీవీ స్టెబిలైజర్ అంటే వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని వాడుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇందులో మనకు వచ్చేసి ఆన్లైన్లో చూసుకుంటే 2 years వారంటీ ఇస్తున్నారు, అలాగే 3 amps ఇది సపోర్ట్ చేస్తుంది. మనకి అవుట్ సైడ్ నుంచి వచ్చేటటువంటి పవరు 230, 240 ఉంటుంది. మరి ఈ స్టెబిలైజరు మనకి 230 నుంచి 290 దాకా కూడా ఏసీ పవర్ని కంట్రోల్ చేయగలదు. స్టెబిలిటీ అనేది బాగుంటుంది. మరి ఈ స్టెబిలైజర్ అనేది మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్కి అప్లికేబుల్ అంటే, నేను చెప్పినట్టు ఇందాక ఎల్ఈడి టీవీ, అలాగే సెటప్ బాక్సు, అలాగే హోమ్ థియేటర్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. అలాగే ఇందులో మనం చూసుకున్నట్లయితే 3 పిన్ సాకెట్స్ 2 ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 పిన్ సాకెట్ వచ్చేసి ఎల్ఈడి టీవీకి అలాగే సెటప్ బాక్స్కి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. రెండో 3 పిన్ సాకెట్ వచ్చేసి హోమ్ థియేటర్కి కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకే స్టెబిలైజర్. ఆన్లైన్లో అయినా తీసుకోండి, అలాగే ఆఫ్లైన్లో అయినా తీసుకోండి.